జై శ్రీరామ్. స్వామి దూరంగా ఉన్నాడు అన్న విరహ వేదనతో అమ్మకు అడుగుపడని పరిస్థితి వచ్చేసింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అమ్మని చేరుకున్నారు. ఏమైపోతుందో ఈమె అని చెప్పి వాళ్ళనందరినీ అమ్మ ఇలా బతిమాలుకుంటోంది. ప్లీజ్ నన్ను నా స్వామి దరి చేర్చరు, ప్లీజ్ నన్ను రేపల్లికి తీసుకువెళ్ళరు అని అడుగుతోంది. అంటూ కృష్ణలీలలు, కృష్ణుడు పుట్టడం పెరగడం అంతా ఇప్పుడే జరిగింది అన్నట్టుగా భావిస్తోంది అమ్మ. అంటోంది స్వామి మీద కోపంతో. అంతేలే స్వామి, ప్రేమించిన వాళ్ళని బాధపెట్టడం నీకు కొత్తేం కాదు కదా. ఆనాడు దేవకీదేవి ఎన్నో కష్టాలు పడి నిన్ను కన్నది. ఆమెను వదిలేసి ఆమెను దుఃఖసాగరంలో ముంచి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి నీ మురిపాలన్నీ, నీ చిలిపి చేష్టలన్నీ చూపించావు. ఆ యశోదమ్మ ఎంతో ఆనందంతో పొంగిపోయింది. కానీ మరి దేవకీదేవికి దుఃఖమే మిగిలింది. అంతేలే, ప్రేమించిన వారిని బాధ పెట్టడం నీకేం కొత్త కాదు అంటూ స్వామి మీద కొంచెం అలకను చూపించింది. మళ్ళీ స్వామి మీద ప్రేమ తన్నుకొచ్చింది. అరే నా స్వామి కదా, ఇలా అనకూడదు కదా అని. వెంటనే వీళ్ళందరితో, చుట్టుపక్కల వాళ్ళందరితో అంటోంది, నన్ను తొందరగా మధురా నగరానికి తీసుకెళ్ళండి. నా స్వామి మల్లులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. నా స్వామి శరీరం చాలా సుకుమారమైనది. ఎంత సుకుమారమైనది అంటే లక్ష్మీదేవి అన్నింటికన్నా సుకుమారమైన తల్లి. ఆమె పుట్టెనిల్లు పువ్వులోని పుప్పొడి. ప్రపంచంలో అన్నిటికన్నా మృదువైన సుకుమారమైన వస్తువు పువ్వు అని చెప్తారు. ఆ పువ్వులో అతిమెత్తని భాగం ఈ పుప్పొడి. ఆ పుప్పొడి నుంచి పుట్టిందంట లక్ష్మీదేవి. సో ఇంకెంత సుకుమారం ఆ తల్లి. అలాంటి లక్ష్మీదేవి చేతులతో స్వామి పాదాలను ఒత్తుతూ ఉంటే ఆ తల్లి అనుకుంటుందంట, అయ్యో నా స్వామి పాదాలు కందిపోతాయేమో అని. అంతటి సుకుమారమైన శరీరం నీది. ఆ శరీరాన్ని ఆ మల్లురు ఏం చేస్తారో ఏంటో, ప్లీజ్ నన్ను తొందరగా ఆ మధురా నగరానికి చేర్చరు. వెంటనే ఆ సుకుమారమైన నా స్వామి దేహాన్ని కౌగిలించుకొని ఆయన్ని కాపాడుకుంటాను. ఆ దేహానికి ఏం కాకుండా జాగ్రత్త వహిస్తాను. ప్లీజ్ తీసుకెళ్లరు అని అడుగుతోంది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు, అమ్మా ఇది కరెక్టేనా? ఆడపిల్ల ఒత్తికతో సిగ్గుతో జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలి. అలా ఊరి వాళ్ళందరికీ తెలిసేలా బిహేవ్ చేయొచ్చా? కాదు కదా అని నచ్చ చెప్తున్నారు. ఆ పురుషోత్తముడే వస్తాడు, కాస్త వెయిట్ చేయమ్మా అని అంటున్నారు. అమ్మ అంటోంది, ప్రాపంచిక విషయాలు 10 మందికి తెలిస్తే నవ్వుల పాలు, కానీ భగవత్ ప్రేమ అనేది తెలియాలి. అలా తెలిస్తేనే 10 మందికి అది ప్రేరణ కలిగించి వాళ్ళకు కూడా భగవద్ అనుభవాన్ని పొందాలి, స్వామిని పొందాలి అనే భావన కలుగుతుంది. సో ఏం పర్వాలేదు, ఊరందరికీ తెలిసినా పర్వాలేదు, మీరు నన్ను వెంటనే ఆ రేపల్లికి తీసుకెళ్ళండి అని అడుగుతోంది. వాళ్ళందరూ అంటున్నారు, ప్లీజ్ మా మాట వినమ్మా అంటే అమ్మ అంటోంది, మీరు తీసుకెళ్తారా లేదా, లేకపోతే నేనే వెళ్ళిపోతాను. ఆడపిల్ల తల్లిదండ్రులు లేకుండా ఒక్కతి వెళ్ళిపోయిందంటే మీకు అపకీర్తి కాదా? ఆ రోజు ఒకనాడు రేపల్లిలో ఒక గోపిక వాళ్ళ పెద్దవాళ్ళు కాదన్నారని వాళ్ళని వదిలి తనంతట తానే స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అలా నన్ను వెళ్ళమంటారా అని అడుగుతోంది. ఓకే, మేము తీసుకెళ్లాలంటే ఆ ఇల్లుని ఎలా గుర్తుపట్టాలి చెప్పు అని అడుగుతున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. అమ్మ అంటోంది, రేపల్లలో ఉన్న ప్రతి స్త్రీకి కృష్ణుడే ఆధారం. అందుకని ఊళ్ళో వాళ్ళందరూ కూడా, ఆ స్త్రీలందరూ కూడా ఆ కృష్ణుడి భవనాన్నే ఆశ్రయించి ఉంటారు. సో ఆ గడప మీద వాళ్ళ చేతి ముద్రలు ఉంటాయి. సో ఈజీగా కనుక్కోవచ్చు ఆ స్త్రీ ముద్రలు ఏ గడప మీద ఉన్నాయో ఆ భవనమే మన కృష్ణుడిది. సో తొందరగా నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. అంతేకాదు రాత్రిపూట తీసుకెళ్ళండి. పొద్దున పూట తీసుకెళ్లారనుకో మా అమ్మ నాన్న ఉన్నారని సిగ్గుతో బయటికి రాకపోవచ్చు. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళరు అని అడుగుతోంది. వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా సమాధానం రాలేదు. అమ్మ అంటోంది, మీకు నా బాధ అర్థం కావట్లేదు, నాకు తిండి తినబుద్ధి కావట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఆ స్వామిని తాకినప్పుడే, ఆ స్పర్శను అనుభవించినప్పుడే నా బాధ తీరేది. నా బాధను తీర్చేది, అర్థం చేసుకునేది ఆ స్వామి ఒక్కడే. నన్ను నా కృష్ణుని దగ్గరకు చేర్చరు ప్లీజ్. పోనీ ఓ పని చేయండి, నా స్వామి యమునా తీర విహారి కదా, ఆ యమునా తీరానికైనా నన్ను చేర్చరు. నా స్వామి పీల్చి వదిలిన గాలినైనా పీల్చి ఒక్కసారి స్వాంతన పొందుతాను. ఆయన తిరిగిన ప్రదేశాన్ని ఒక్కసారి తడిమి చూసుకుని ఆయన స్పర్శను అనుభవిస్తాను. పోనీ కాళింది మడుగుంది కదా, అక్కడ కాళీయుడి మీద దూకి ఆయన తల మీద నృత్యం చేశాడు కదా స్వామి, ఆ కాళింది మడుగు దగ్గరికైనా తీసుకెళ్ళండి. లేకపోతే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి రేపల్లిలో ఉన్న అందరినీ కాపాడాడు కదా, ఆ ప్రదేశానికైనా తీసుకెళ్ళండి ప్లీజ్. ఆయన కనీసం తిరిగిన ప్రదేశానికైనా వెళ్ళి ఆయన స్పర్శను అనుభవించి నా బాధను కొంచెమైనా తీర్చుకుంటాను, తీసుకెళ్ళండి ప్లీజ్ అని అడుగుతోంది అమ్మ.
ఈ పాసురాలలో మనకి ఏం చెప్తోందంటే స్వామి ఎన్నో అవతారాలను ఎత్తి ఎన్నో చేష్టలను లీలలను చూపించి మనకి ఆయన ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నాలు ఎన్నో చేశాడు. కానీ వాటిని దోషాలుగా పరిగణించి కొంతమంది అమాయకులు తెలివిలేని వాళ్ళు స్వామి అనుగ్రహానికి దూరం అవుతున్నారు. అలా దూరం కాకండి. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన చేష్టలను ఆయన లీలలను అర్థం చేసుకుని ఆయన్ని మరింత ప్రేమించి ఆయన్ని మరింత దగ్గర కండి అని చెప్తోంది ఈ పాసురాలలో అమ్మ. జై శ్రీరామ్.